ప్రైజ్ లార్డ్ అండి. మరి సాయంకాల సమయంలో మరి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనము ధ్యానించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో ప్రభా ధ్యానించుకుంటకు నువ్వు కృపని అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, ఇదిగో ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నీవు ఉంటానని మాట్లాడవయ్యా. ఆయా తండ్రి, ఈ దినము ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీవు మా మధ్యలోనికి దిగి వచ్చి ప్రభా మాతో, మా హృదయాలకి, మా జీవితాలకి ఎలాంటి మాటలు కావాలో నీ ఆత్మ ద్వారా నీవే మాట్లాడి నడిపించుమని నా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి మరి ఒక స్టోరీని నిస్సి మన మధ్యలో ఉండి మరి చెప్పాలని ఆశపడుతుంది కనుక మరి దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో జోనా అని ఒక అతను ఉంటాడు. అతనికి దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడంటే, నినివే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రజలందరికీ వాళ్ళు పాపాల్లో ఉన్నారు, వాళ్ళకి నువ్వేమని చెప్పాలంటే, మీరు దేవుడిని ప్రార్థించండి, దేవుడికి ప్రార్థియాలి, ఉపవాసం ఉండాలి అని చెప్పమని దేవుడు జోనాకి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు జోనా ఏం చేస్తాడు? జోనా వీళ్ళకి పాపం చేసే వాళ్ళకి సాయం నేనెందుకు చేయాలి అని ఒక ప్రాంతంలో సముద్రం దగ్గరికి వెళ్తాడు. ఆ సముద్రంలో ఓడెక్కుతాడు. ఆ సముద్రంలో ఓడ వెళ్తూ ఉంటే జోనా ఏం చేస్తాడు? పడుకుంటే అప్పుడు వెంటనే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి అందరూ దేవదేవ కాపాడు కాపాడు, దేవదేవ కాపాడు అని వాళ్ళు గట్టిగా మొత్తుకుంటున్నారు. ఇక్కడ జోనా ఏం చేస్తున్నాడు? జోనా తుఫాన్ వచ్చినా అట్లనే నిద్రపోతున్నాడు. అయితే ఆ మనుషుల్లో నుంచి ఒక మనిషి వచ్చి, ఇదేంటి ఇంత తుఫాన్ వచ్చి మేము ఎంతగానో బాధపడుతుంటే ఈయనేంటి నిద్రపోతున్నాడు అని చెప్పి, నిద్రపోతా ఇంతసేపు అసలే తుఫాన్ వచ్చింది, నువ్వేమో హాయిగా వండుకుంటున్నావు అని జోనాని లేపుతాడు. అప్పుడు ఏం జరిగింది మిత్రులారా అని జోనా అడిగితే, ఇక్కడ ఓడలో తుఫాను వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది? ఆయన లేచి, ఈ తుఫాను నా వల్లనే వచ్చింది, నన్ను ఈ చెరువులోకి సముద్రంలోకి ఇసిరేయండి అని మళ్ళీ ఒకసారి అంటాడు. అప్పుడు అందరూ కలిసి జోనాను ఎత్తుకొని సముద్రంలోకి ఇసిరేస్తాడు. సముద్రంలోకి ఇసిరేసిన వెంటనే తుఫాన్ ఆగిపోయిన తర్వాత సముద్రంలో కొట్టుకుపోతుంటే చేపని దేవుడు పంపిస్తాడు. ఆ చేప వచ్చి మింగేస్తుంది. జోనాని మింగేసిన తర్వాత జోనా 3 days చేప కడుపులో ప్రార్థిస్తాడు. జోనా 3 days చేప కడుపులో ప్రార్థించిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇతను నాకు ప్రార్థన చేస్తాడు కదా, నువ్వు ఇతన్ని వెళ్ళి కక్కేసే అంటే చేప వెళ్ళి జోనాని కక్కేసింది. అప్పుడు జోనా నినివే అనే ప్రాంతంకి దేవుడు వెళ్ళమని గుర్తు చేస్తే అక్కడికి వెళ్ళి మనుషులందరికీ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మిమ్మల్ని చంపేయాలని చూస్తున్నాడు, మీరు ప్రార్థన చేయాలి, క్షమించమని ప్రార్థించాలి, ఇంకా ఉపవాసం కూడా ఉండాలి. ఇవన్నీ చేస్తేనే దేవుడు పాపాలని క్షమించి పరలోకానికి తీసుకెళ్తాడు. చెప్పిన తర్వాత జోనాకి చాలా కోపం వచ్చింది. జోనా వెళ్ళి ఎండలో ఒక చెట్టు దగ్గర కూర్చుంటే అక్కడ ఒక చెట్టు మొలకెత్తితే దాని తర్వాత పెరిగింది. ఆ చెట్టు పెరిగిన తర్వాత మళ్ళీ ఎండిపోయింది. అప్పుడు దేవుణ్ణి అంటాడు, దేవా ఈ చెట్టు ఎందుకు ఎండిపోయింది అని అడిగితే, చెట్టు అంతగానో ఎండిపోతే నువ్వెంత బాధపడాలి, చెట్టు అంతా ఎండిపోతే నువ్వెంత బాధపడాలి, మరి వీళ్ళు పాపం చేస్తే నేనెంత బాధపడాలి అని దేవుడు చెప్పాడు.
దేవుడు అన్న తర్వాత వీళ్ళు నాకు ప్రార్థించారు కదా, అందుకే నేను వీళ్ళని క్షమించాను, లేదంటే ఎప్పుడో నరకానికి తీసుకెళ్లేవాడిని అని చెప్తాడు. కాబట్టి మనం దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుడు ఏం చెప్తాడో అది ఖచ్చితంగా వినాలి. దేవుడి మాటల్ని మనం వదిలిపెట్టకూడదు. ఈ చిన్ని స్టోరీ దేవుడు దీవించుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. మరి యోనా జీవితంలో దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా తర్షీషు వెళ్ళినప్పుడు మరి అక్కడ ఒక ఉపద్రవాన్ని దేవుడు కలిగిస్తాడు. కనుక ఈరోజు మనము మన జీవితంలో మరి దేవుడు చెప్పిన మాట మనము విననప్పుడు మన జీవితంలో ఇలాంటి ఉపద్రవాలు మరి వస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే అది కేవలము మరి మనము దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తూ ఉంటాం కదా అండి. మరి అలాంటి టైంలో మనకి శ్రమలే వస్తాయి. కనుక దేవుడు వెళ్ళమన్న స్థలానికి జోనా వెళ్ళలేదు కనుక అక్కడ శ్రమ ఒకటి కలిగింది. అయినప్పటికీ కూడా మరి జోనా మరి 3 రోజులు చేప కడుపులో ఉండి ప్రార్థించినప్పుడు మరలా చేప పక్కేస్తుంది. కనుక నినివే పట్టణ ప్రజల్ని మరి దేవుడు నశింప చేయకుండా ప్రేమించి ఒక్క అవకాశాన్ని దేవుడు ఆ యొక్క నినివే ప్రాంతానికి ఇస్తాడు. కనుక మరి జోనా వెళ్ళి నినివే ప్రాంతాన్ని మరి దేవుడు మిమ్మల్ని నశింప చేయకుండా పశ్చాత్తాపడి మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఉపవాసాన్ని ప్రకటించి మరి పశ్చాత్తాపడి దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు మనం కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, దేవుడికి నచ్చని జీవితం మనలో ఎంతో ఉంటుంది. కనుక ఈరోజు మనము విడిచిపెట్టి పశ్చాత్తాపడినట్లయితే ఇంకా ఆయన చేతులు, ఆయన బాహువు నీ వైపు నా వైపు చాపుతున్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక దేవుడి మాటకి లోబడి మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మరి మొరపెట్టుకున్నట్లయితే నా జీవితంలో ఉగ్రతని, శ్రమల్ని, బాధల్ని, శాపాన్ని మరి దేవుడు కొట్టివేస్తానని ఈరోజు నీతోనే నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు చిన్న బిడ్డలకి అందరికీ కూడా మరి దేవుడు చెప్పిన మాటలు వినాలి. మరి దేవుడు చెప్తే అది వినాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో మరి మోకరించి ప్రార్థించడం నేర్చుకోవాలి. పిల్లలు మీరందరూ కూడా మరి సండే స్కూల్కి ప్రతి సండే మానకుండా వెళ్ళాలి అనే సందేశాన్ని ఈరోజు నిస్సి మన మధ్యలో ఉండి మరి మనందరికీ నిస్సిని వాడుకొని దేవుడు మనందరితో మాట్లాడాడు. కనుక దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క వాక్యంతో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడని నమ్ముచు దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభా, ఇదిగో నాయన నినివే పట్టణం ప్రజలు ప్రభా ఆయన ఘోరమైన పాపము చేసినప్పుడు నాయన పిల్లలేమి, పెద్దలేమి, పశువులేమి నాయన ఆయా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో ఉపవాసాన్ని ప్రకటించినప్పుడు నాయన నీవు వారి మీద ఉగ్రత నుంచి ఆయా తప్పించావయా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయా. ఆయా ప్రభా ఈరోజు ప్రభా నీకు నచ్చని పాపంలో మేము ఉన్నట్లయితే కనుక ప్రభా ఆయా ఈ దినమే ప్రభా ఇదిగో క్షమాపణ అడుగుతున్నామయా. ఆయా నీ ఉగ్రతని మా మీది నుంచి తప్పించమని పశ్చాత్తాపడుతున్నామయ్యా. మా పాపాన్ని విడిచిపెడుతున్నామయ్యా. ఆయా పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడుతున్నామయ్యా. ఆయా తండ్రి ఇదిగోని కుమారుని రక్తంలో నుంచి మా ప్రతి పాపముని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభా ప్రతి విధమైన శాపము, ఉగ్రత నుంచి మమ్మల్ని విడిపించి నాయన ఇదిగో నినివే పట్టణ ప్రజల్ని ప్రేమించి ప్రభా ఇదిగో వారిని ఆశీర్వదించిన రీతిగా నాయన ఆయా ప్రభా మమ్మల్ని కూడా ప్రభా ఇదిగో క్షమించి ఆయా మమ్మల్ని కూడా దీవించమని నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నాయన అదే రీతిగా నాయన ఇదిగో నీ మాట వినకుండా ప్రభా జోనా ప్రభా వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా ప్రభా ఇదిగో తర్షీష్కు వెళ్ళినప్పుడు నాయన అక్కడ నీ ఉగ్రతని ప్రభా ఆయా అక్కడ చోటు చేసుకుంటుంది నాయన.
ఈరోజు నాయన నీ మాట వినకుండా మేము ఏదైనా చేస్తున్నట్లయితే ప్రభా ఎన్నో శ్రమల గుండా ఆయా మేము ప్రయాణము చేస్తున్నామయా. ఆయా తండ్రి ఇదిగో నీ మాట ప్రకారం ప్రభా నీవు చేయమన్నది చేస్తూ ఉండమన్న దగ్గర ఉండే కృపని మాకు దయచేయండి నాయన. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయా. ఆయా నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో మా ప్రతి ఒక్కరి కుటుంబాల మీద నీ రక్తపు ముద్రల్ని ఉంచి నాయన ఆయా ప్రభా ఇదిగో ప్రభా ఆయా నీ రాజ్యంలో చేర్చుకొనిలాగున మమ్మల్ని సిద్ధపాటు చేయమని నా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Praise Praise the the Lord. Lord.